ముందుగా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలని కోరుకుంటూ మెంటల్ మాస్ మిథిల్ నా పేరు. ప్లీజ్ డూ ఫాలో. ఇక్కడికి వచ్చేసిన పెద్దలందరికీ థ్యాంక్ యూ చెప్తూ ఎస్ఎస్ఎస్ అని మంచి టైటిల్, వర్కింగ్ టైటిల్ పెట్టుకున్నారు. దీనికి టైటిల్ అనౌన్స్మెంట్ చెయ్యాలి అంటే నేనే ఉన్నాను. సో మొదలు పెడదామా? చేసేస్తున్నా. కానీ నాకు జన్మనిచ్చిన తల్లి తండ్రులకి చాలా కృతజ్ఞతలు. వీళ్ళు లేకపోతే నేను ఏది చెయ్యలేను. కాబట్టి వీళ్ళని పిలిచే మనం కార్యక్రమం మొదలు పెడదాం. అమ్మా నాన్న ప్లీజ్ కమ్ ఆన్ ది డయాస్. నువ్వు చెప్పు నాన్న. ప్లీజ్ నాన్న రండి నాన్న. నువ్వు అనౌన్స్ చేయమ్మా నాన్న ప్లీజ్ నాన్న. ఓవర్ యాక్షన్ రండి అమ్మా. అబ్బో నాన్న రే నాన్న బంగారం, నువ్వు దొంగ నా కొడుకు నాకు తెలుసు నాన్న. నిజాలు చెప్పేకన్నా. అందరికీ నమస్కారం. మన ఈ #ట్రిపుల్ఎస్ ఫంక్షన్కి పిలవగానే ఊపుకుంటూ వచ్చాం. నా కుమారుడు ఈ టైటిల్ అనౌన్స్ చేస్తాడని ఒక తండ్రిగా నేను చాలా ఆశపడ్డాను. కానీ వాడు తల్లిదండ్రుల మీద పెట్టినటువంటి గౌరవానికి నాన్న మీరే వచ్చి చెయ్యాలని చెప్పడం అనేది ఓ రకంగా ఆనందంగానే ఉన్నా కూడా మరి ఈ టైటిల్ అనౌన్స్ చేయడానికి తప్పట్లేదు. అన్న అప్పటి నుంచి చెప్తా అంటున్నా కానీ ఇప్పటిదాకా చెప్పలేదన్న. ప్లీజ్ అన్న చెప్పన్నా. చెప్పేస్తున్నా. చెప్పరా బాబు, నీకు దండం పెడతా. అలీ అన్న, నా శ్రీమతి తోటి ఈ టైటిల్ అనౌన్స్ చేయాలనేది సినిమాలో మా యొక్క ఆలోచన. అందరూ కూడా ఒకసారి చప్పట్లు కొట్టాలా? చప్పట్లు కొట్టండి. అది కొట్టు. ఈ ఎస్ఎస్ఎస్ టైటిల్ లాంచ్ ఈవెంట్కి విచ్చేసిన అందరికీ నమస్కారం. నమస్కారం అమ్మా. ఇప్పుడే మా పుత్రరత్నంని చూశారు. అవును, ఎంత వినయం, విధేయత, అవంతా క్రెడిట్ అండి. పాయింట్కి వస్తే బెటర్ అమ్మా. కానీ చెప్పే ముందు నాకు అనిపిస్తుంది, ఓ పని చేయండి మరి అమ్మా, మేము వెళ్తాం. ఆలీ అన్నతో చెప్పిద్దామా? అలీ గారితో ఆలీ అన్న ప్లీజ్ అన్న, నేను రావాలా? మీరు రండి. శివాజీ ఆర్టిస్ట్గా ఎదిగి హీరో అయ్యి, నిర్మాత అయ్యి ఒక సినిమా తీశాడు. అద్భుతం. అది నిజంగా అది చాలా పెద్ద అచీవ్. అది అండ్ వీళ్ళ కాంబినేషన్ టాటా బిర్లా మధ్యలో లేలే. అన్న అయ్యి అందరికి టైటిల్ చెప్పన్న ప్లీజ్ అన్న. నువ్వు కూడా వెళ్ళింది అన్న. బోర్డు డబ్బులు పెట్టి సినిమా తీశాడు. సరే చెప్పండి అన్న. అంటే ఇస్తా అన్నాడు. ఇచ్చాడు. ఒకప్పుడు వీటి చూస్తుంటే నాకు సీతాకోచిలుకలో ఆలీ గుర్తుకు వస్తుంటాడు. అంత మంచి టైమింగ్ ఉన్న ఆర్టిస్టు. ఏంటి సీన్ వెళ్ళిపోతావా అన్నా? అనంటే వెళ్ళు. సో #, పెట్టి ఎస్ అని పెట్టాడు. అద్భుతం. అది నాకు అర్థమైంది. వీళ్ళందరికి కూడా కొంచెం జలసే ఉంది. మీరు వచ్చారు, ట్రిపుల్ఎస్ ని మాట్లాడారు, అవును. అంతవరకు చాలన్నా. వేరే వాళ్ళని పిలుస్తాం, మీరు కూర్చోండి. అంతేనా? చాలన్నా. ఏంద్ర బాబుజీ ఇదే? ఏంది టార్చర్ మనకే? నా మొదటి సినిమా నుంచి నాతో పాటు నడుస్తున్న నా తమ్ముడు చిత్రం సీను ఈ టైటిల్ అనౌన్స్ చేస్తాడు. శివాజీ అన్నతో నా జర్నీ 96, 97 అప్పుడు అన్నా నేను 2025 పని ఏమన్నా ఉంటే వెళ్ళిపో. సాంప్రదాయమైన పార్టీ పబ్బులో ఆడు ఎందుకు వెళ్తాడు ఇంకా? నీకు దండం పెడతా నువ్వు. ఓకే. అప్పుడు నేను ఆర్టిస్ట్గా ట్రై చేసేటప్పటి నుంచి నాకు పరిచయం. శివాజీ అన్న చాలా కష్టపడుతుండేవాడు. టైటిల్ అన్న టైటిల్ ఏంటి ఎవరన్నా వచ్చా ఉందా? ఎవరన్నా ఇంకెవరన్నా రావాలా? సరే ఆగండి, టైటిల్ చెప్పారు అంతే కదా. ఓకే, టైటిల్ చెప్పేస్తా ఆగండి. నేను ఎప్పుడు కోరుకునేది ఏంటంటే శివాజీ అన్న బిజీగా ఉంటే బిజీగానే ఉన్నారు. టైటిల్ ఒకసారి చెప్తారా? ఆయన చెప్పాడు అన్న. నరేష్ తోనే చెప్పిస్తాను నేను. అందరికీ హాయ్ అండి. నిజంగా శివాజీ అన్నతో నాకు పరిచయం మా అమ్మ కడుపులో ఉన్నప్పటి నుండి నాకు పరిచయం. ఆయన సినిమాలు చిన్నప్పటి నుండి చూసుకుంటూ పెరిగాను. ఎవరిని చూసుకుంటూ పెరిగావరా నువ్వు? శివాజీ అన్నని చిన్నప్పటి నుంచి. Yes. ఆయన చిన్నప్పటి నుంచి చూసినట్టున్నావు నువ్వు. నేనే పిల్లోని అనుకుంటే నాకంటే పిల్లు నాకు. నిజంగా ఈ టైటిల్ వింటే గనక చెప్పినప్పుడు నేను నిజంగా చాలా షాక్ అయ్యాను. అంత బాగుంది టైటిల్. అలాంటి
చెప్పకుండా ఇంకా వేరే వాళ్ళ నోటి నుండి చెప్పిస్తే బెటర్ ఏమో అని నాకు ఒక చిన్న ఆశ. రాకెట్ రాఘవ్ గారని అన్నా ఈయన అక్కడే లాగండి, ఇక్కడ ఇంకా లాగ్ చేస్తాడన్నా. అతనే ఈ టైటిల్ పెట్టింది. ఇప్పుడు ఆయనే చెప్తాడు మనకి. రండి. శివాజీ గారి ప్రొడక్షన్ నెంబర్ 2 టైటిల్ చాలా బాగుంది అనుకున్నాను, కానీ ఇది కాదండి టైటిల్. నవ్వే పర్వాలేదు, జోక్ అనుకుని చెప్పానా నేను? జోక్లు ఈ రేంజ్లో ఉంటాయి. ఈ సినిమాకి నాకు మొదటి రోజు కాల్ చేసి చెప్పినప్పుడు బాలాశ్రీని గారు, అదే నీకు దండం పెడతాను రా రాఘవ. కాదన్న గారు, విను, పూజ చేసి ఉన్నాను నేను, ఆ ఉపవాసంలో ఉన్నాను, ఇమ్మీడియట్ టైటిల్ అనౌన్స్ చేయను. అబ్బా బోర్ కొడుతుందబ్బా, వెళ్ళిపోదాం పద. ఎక్కడికండి? బయటికి పోతాను, లాగైంది లాగిస్తాను. కుదరదండి. ఎందుకు? ఎందుకంటే ఏం చెప్తామండి, ఆ ఫ్యామిలీ అలాంటిది. ఇంతకు నువ్వెవరు అయ్యా? ఆ ఫ్యామిలీని క్రియేట్ చేసింది నేనే సార్. ఓ డైరెక్టరా? అరే మరి డైరెక్టర్ అయితే అక్కడ ఉన్నారు కదా, ఇక్కడ ఏం చేస్తున్నావు? రానివ్వలేదు సార్. ఏ సుధీరు, ఏంటి అక్కడ గొడవ? వెళ్ళిపోమను. లేదు కాక్టైల్ ఉంది నెక్స్ట్, వాళ్ళ ఇష్టం. వెళ్ళిపోమను, పర్వాలేదు, నో ప్రాబ్లం. లేదు, అసలు ఏం పని లేదు. వస్తున్నామన్నా. వాళ్ళు వెళ్ళరు, వాళ్ళు ఉంటారు. మీరు రారా? రానివ్వరుగా. ఇక్కడే ఉండండి. థ్యాంక్ యూ సార్. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. ఒక మంచి ఆర్టిస్ట్ని నేను రాఘవ్ గారు ఇంట్రడ్యూస్ చేశారు. అటువంటి ఆర్టిస్ట్ని నేను ఎప్పుడు చూడలేదు. నాగి వచ్చి ఇప్పుడు ఈ టైటిల్ రివీల్ చేసేస్తాడు, కన్ఫర్మ్. అన్నా నేను అంత సోదు పెట్టనన్నా, సీరియస్ చెప్తున్నా, మామూలుగా ఉండదు. అమ్మా బెదిరిస్తున్నావేంటి? పని ఉంటే వెళ్ళిపో. లేదు, ఏం పని. థ్యాంక్ యూ సో మచ్ అన్న, సినిమాలో క్యారెక్టర్ ఇచ్చినందుకు. ఇప్పుడు ధనరాజ్ అని వచ్చాడు కదా, నేను చెప్తే మళ్ళీ ఫీల్ అవుతాడు. నాకన్నా సీనియర్ కొద్దిగా ధనరాజ్ అని ఇచ్చాను. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. అన్న నాకు చెప్పంగానే ఇది సీరియస్, మీరు జోక్గా వినండి. ఏది నోటుకొస్తే అది మాట్లాడగ. తమ్ముడు నువ్వు చేస్తావా? ఒక క్యారెక్టర్ డైరెక్టర్ సుధీర్ అనుకుంటున్నాడు అంటే అన్న ఫోన్ చేయగానే, అన్న మీరు నాకు ఫోన్ చేయాలా, డెఫినెట్గా చేస్తాను కానీ పిలిచి నాకు క్యారెక్టర్ చెప్పాడు. నేను ముందు టైటిల్ చెప్పండి, ఆ తర్వాత యాక్ట్ చేస్తున్నాను ఈ మధ్య అన్న. ఎందుకంటే నాకు మహేంద్ర అన్న మేనేజర్ మహేంద్ర అన్న నేర్పించింది అదే, ముందు పేమెంట్ అడగాలి తమ్ముడు, ఆ తర్వాత క్యారెక్టర్ అడగాలన్నారు. అలాగే ముందు నేను పేమెంట్ అడిగితే పేమెంట్ ఎంత కావాలంటే అంత ఇస్తాను తమ్ముడు, ఇందులో నువ్వు కూడా భాగస్వామి అన్నాడు. నాకు అప్పుడు అర్థమైంది అనమాట, మనకు పేమెంట్ ఇవ్వరు. భాగస్వామి అంటే అంతే కదా అనగానే, లేదని నేను ఇప్పుడు వరకు తీసుకుంటున్న దానికన్నా ₹1 నిజంగానే ఎక్కువ ఇచ్చారు. క్లాప్స్ కొట్టాలి మీరు అందరూ. నెక్స్ట్ సినిమా అడ్వాన్స్ 50,000 అడ్వాన్స్ కూడా ఇచ్చారు. నిజమే కదన్నా, 50,000. నెక్స్ట్ సినిమా తమ్ముడు ఇది ఉంచు నువ్వు, ఇది అదే ఎందుకు వచ్చిందంటే అడ్వాన్స్ కూడా నువ్వు ఎముడు క్యారెక్టర్ వేసావు, భయపడిపోతున్నారు ప్రతి ఒక్కడు. అవునండి కదా, అదొకటి. ఎముడంటే లేక ఉండదు, టప్పని లాకెళ్ళిపోతాడు, ఇమ్మీడియట్ గా అనౌన్స్ చేయండి. అంటే ఈ టైటిల్ అనౌన్స్ చేయాలంటే కరెక్ట్ గా మా చెమ్మకి చంద్రానే కరెక్ట్ అన్న. అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. టైటిల్ అనగానే చాలా హ్యాపీగా అనిపించింది. ఏంటంటే రెగ్యులర్ టైటిల్ కాకుండా ఒక డిఫరెంట్ టైటిల్. ఏంటో డిఫరెంట్ అది. చంద్రాకు కూడా ఇష్టం లేదని నాకు అర్థమైంది. అనే ఆ టైటిల్ అది చెప్పరు, అది బాబుల్ ఫ్యామిలీ కాదురా, డాకు ఫ్యామిలీ. అలీ అన్న, ఎందుకన్నా అందరికి చెప్తావు మా గురించి? చూసా, సాంప్రదాయమైన పార్టీ పబ్లో అంట. అసలు ఎక్కడైనా సాంప్రదాయం కనిపెడుతున్నారు అక్కడ. మీరందరూ కూడా ఏ వ్యక్తి మీద అయితే గౌరవం ఉంచి ఈ టైటిల్ అనౌన్స్ చేయాలని మీరు అందరూ అనుకున్నారో, ఇప్పుడు ఆ వ్యక్తిని పిలుస్తున్నాను. వావ్, ఆయనే మా పృథ్వీ గారు. టైటిల్ అంటే మన బ్రహ్మానందం గారు, దాసనారాయణ గారు బర్త్డే అప్పుడు ఏం చెప్పారు? టైం 10 అయింది. శివాజీ సూపర్ సక్సెస్. ఓకే, ఇదే నా టైటిల్ అంటే. పృథ్వీ గారు ఇది అనుకున్నది వర్కింగ్ టైటిల్ అయితే ఈయనకి తెలియదు. అయితే సార్ ప్లీజ్ సార్ కూర్చోండి సార్. మా బోలేకి చెప్పాను, అతను గుర్తుందో లేదో నాకు తెలీదు. థ్యాంక్ యూ అన్న, నా చేత మీరు టైటిల్ చెప్పించాలని అనుకున్నారు కాబట్టి ఈ సందర్భం మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ గట్టిగా కొట్టండి. థ్యాంక్స్ అండి, మీతో చప్పట్లు కొట్టించుకోవడానికే నేను ఈ పని చేశాను కాబట్టి. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? చెప్తున్నా రా. మా హీరో ప్రిన్స్ తను రివీల్ చేస్తాడు ఈ టైటిల్. సో బేసిక్గా ఈ సినిమా
నాకు కథ చెప్పినప్పుడు చాలా బాగా అనిపించింది. పక్కనే టానిక్ ఉంది, అందులో ఒక బాటిల్ తీసి బాగుంది. ఉందరా ఇది అయిపోగానే కాక్టైల్ 9 అయిపోయి 4 ఇది అవ్వగానే కాక్టైల్ రా బాబు, నువ్వు అనౌన్స్ చేసావు. ఈ టైటిల్ గురించి చెప్పినప్పుడు చాలా ఎక్సైట్ అయ్యారు. మొత్తం స్టోరీ చెప్తే మీకు టైటిల్ ఇంకా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుందని. పెళ్ళయింది నీకు? ఇంకా అవ్వలేదు. అమ్మా ఇప్పుడే ఈ ఏజ్లో ఇంత నష్టం ఉందంటే ఇక పెళ్ళైతే ఎంత నష్టం ఉంటుందో బాబు. మా రగన్ అనౌన్స్ చేస్తాడు ఈ టైటిల్. టైటిల్ చూసే సినిమాకి రావాలనిపిస్తుంది. టైటిల్ చెప్పండి ఏంటది? చెప్తా. సాంప్రదాయమైన పార్టీ పబ్లో. దానికేగా. ఇప్పుడు టైటిల్ అది అనుకుంటున్నారా? శ్రీ శివాజీ ప్రొడక్షన్స్, ప్రొడక్షన్ నెంబర్ 2 అంతే. నాకు ఈ సినిమా ఇచ్చినటువంటి ఈటీవీ విన్ వాళ్ళే ఈ టైటిల్ అనౌన్స్ చేస్తారు. నితిన్ గారు, సాయి గారు ప్లీజ్ అండి. ఒక పని చేద్దాం, చెప్పండి. మన నలుగురికి కామన్గా ఉన్న ఒక వ్యక్తి ఒకడు ఉన్నాడు, 90s డైరెక్టర్ ఆదిత్య వచ్చి చెప్తా టైటిల్. మా బిగినింగ్, మీ కంబ్యాక్ అన్నిటికీ ఓకే. ఆదిత్య హాసన్. అయితే ఓకే, ఇది ఆదిత్య టైటిల్ మోషన్ పోస్టర్ లాంచ్. అందరిది గోవిందుడు అందరి వాడేనే.